నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకు మార్కెట్లో రకరకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటిలో ఒక విశిష్టమైనది, ప్రత్యేకమైనది, కొన్ని సీజన్లలో మాత్రమే లభించేది ఆల్ బకరావ్ పండు. దీన్ని ఇంగ్లీష్లో ప్లమ్ అంటారు. ఈ ఆల్ బకరావ్ పండు ఎర్రగా, బుర్రగా, అందంగా, నున్నగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆల్ బకరావ్ పండు కండ లోపల ఒక గింజ ఉంటుంది. పైనుండే తోలుతో సహా తినచ్చు, గింజ మాత్రం తినకూడదు. ఈ ఆల్ బకరావుకి దాని లోపల విశిష్టమైన పోషక విలువలు కలిగిన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. పీచు పదార్థము కూడా మెండుగా ఉంది. ఇక విటమిన్లకు వస్తే ఎన్ని విటమిన్లు దీంట్లో ఉన్నాయంటే విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే. చూసారా ఎన్ని విటమిన్లు ఉన్నాయో. దీంతో పాటు ఖనిజ లవణాలకు గని లాంటిది ఆల్ బకరావ్ పండు. దీంట్లో ఉండే లవణాలు కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, కాపరు, మ్యాంగనీసు, ఫ్లోరైడ్, ఇన్ని రకాల విశిష్టమైన ఖనిజ లవణాల మిశ్రమాన్ని కలిగి ఉన్నది ఆల్ బకరావ్ పండు. ఈ పండు తినటం ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినదగిన పండు ఆల్ బకరావ్ పండు. ఈ పండు పండ్ల దుకాణాల్లో ఉంటుంది, లేదు రోడ్ల పక్కన తోపుడు బళ్ళపై పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు. 10 రకాల ప్రయోజనాలున్నా మొట్టమొదటిది విశిష్టమైనది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా షుగరే. షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉంటా ఉంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఆల్ బకరావ్ పండు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c. ఇది సాధారణంగా 7 కంటే తక్కువ ఉంటే మీ షుగరు నియంత్రణ బాగా జరుగుతున్నది అని మీరు గమనించాలి. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో 600 ఖరీదు చేసే గ్లూకోమీటర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిరక్షరాస్యులైనా కూడా మీ అంతటికి మీరు గ్లూకోజు పరీక్ష ఇంట్లోనే చేసుకునే అనుభవాన్ని గడించాలి. చాలా సులభంగా చేసుకోగలుగుతారు. కనుక షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆల్ బకరావ్ లభిస్తే వదలద్దు, కొనండి, తినండి. ఇక రెండోది, ఈ రోజుల్లో మలబద్ధకం బాగా పెరిగిపోయింది. పూర్వకాలం వృద్ధులకు మలబద్ధకం వచ్చేది, ఇప్పుడు పిల్లలకి మలబద్ధకం, మహిళలకి మలబద్ధకం, మధ్య వయసు వాళ్ళకి, కుర్రోళ్ళకి, అందరికీ మలబద్ధకం వచ్చేస్తూ ఉంది. మలబద్ధకం ఉందంటే మలబద్ధకం వల్ల మొలలు వస్తాయి, పైల్స్ వస్తాయి. ఈ మలబద్ధకానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు మలబద్ధకం ఉంటుంది. కనుక మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటే
థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే మలబద్ధకం పోతుంది. అల్బకరావు పండు దానిలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల ఇవి తింటే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, మలబద్ధకం నయమైపోతుంది. ఇక 3, ఈ రోజుల్లో మధ్య వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభమయ్యాయి. అలాంటి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఈ సమస్యలతో సతమతమవుతున్నవారు అల్బకరావు పండు తింటే ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. మోకాళ్ళ నొప్పుల నుంచి, నడుము నొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇక 4, ఎక్కడ చూసినా క్యాన్సర్ అని పెరిగిపోతున్న రోజులలో అల్బకరావు క్యాన్సర్ వ్యాధిని కూడా నివారించగలిగే శక్తి కలిగి ఉన్నది. ఇక 5, గర్భవతుల విషయంలో అల్బకరావు పండు తింటే తల్లికి పొట్టలో ఉండే శిశువు ఆరోగ్యానికి కూడా మంచిది. శిశువు యొక్క అవయవ నిర్మాణం బాగా జరగటానికి, శిశువు ఎదుగుదల బాగా ఉండటానికి, సుఖవంతమైన ప్రసవము జరగటానికి అల్బకరావు పండు ఎంతగానో మేలు చేస్తుంది. ఇక 6, ఈ మధ్యకాలంలో బరువు, స్థూలకాయము, భారీ కాయం వల్ల అనేక మంది యువతి యువకులకు పెళ్ళిళ్ళు కావటంలా లావుగా ఉండేవాళ్ళని వద్దంటున్నారు. అలాంటి వారు అల్బకరావు పండు తినటం వల్ల క్రమేణా బరువు తగ్గే గుణం ఉంటుంది. బరువు పెరగటానికి మరో కారణం కూడా ఉంది, అది కూడా తెలుసుకోండి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా బరువు పెరుగుతారు. కనుక రక్తములో T3, T4, TSH పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపము ఉన్నదా లేదా తెలుసుకోండి. 7, ఎక్కడ చూసినా చిన్న వయసు, మధ్య వయసులోనే హార్ట్ అటాకులు, గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. గుండెపోటును ముందుగానే గుర్తించాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ECG, రెండవది గుండె స్కాన్ 2D ఎకో, మూడవది TMT ట్రెడ్మిల్ టెస్ట్. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అల్బకరావు పండు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. 8, రక్తపోటు, BP ఉన్నవారు ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఆ ట్యాబ్లెట్లతో పాటు లభించినప్పుడల్లా అల్బకరావు పండ్లు తినటము ద్వారా రక్తపోటు స్థిరీకరించబడుతుంది, చక్కగా నియంత్రణలో ఉంటుంది. ఇక 9, ఈ రోజున అనేక సమస్యల వల్ల మానసిక ప్రశాంతత కొరవడుతూ ఉంది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి, టెన్షను, స్ట్రెస్సు, వీటన్నిటి కారణం వల్ల నిద్ర కూడా పట్టదు. అలాంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నవారు అల్బకరావు పండు తినటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడిని నివారిస్తుంది, గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక 10, మహిళల్లో నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత చాలా సహజం. రక్తము శాతం హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు అల్బకరావు పండు క్రమము తప్పకుండా తినటం వల్ల రక్త శాతం పెరిగే అవకాశం ఉన్నది. ఇన్ని రకాలు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ప్రకృతి ప్రసాదించిన అల్బకరావు పండు ఇది ఎక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసిన పండు కాదు సుమా. ఇది మనకు ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయ ప్రాంతాలలో విరివిగా పండే పండు. కనుక అల్బకరావు పండు తినండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.